ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నుంచే అందులో పార్టీలకు మద్దతుగా వ్యవహరిస్తున్న పీసీసీ చీఫ్ షర్మిల తాజాగా రూటు మార్చారు. కూటమి ఇచ్చిన ఎన్నికల హామీలతో మొదలుపెట్టి ఒక్కో అంశంలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న షర్మిల ఇవాళ సీఎం చంద్రబాబుకు మరో అంశంపై లేఖ రాశారు. ఇందులో జగన్ చేసుకున్న సౌర విద్యుత్ ఒప్పందం రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. అదానితో జగన్ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందాలన్నీ రద్దు చేయాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. దేశవ్యాప్తంగా గౌతమ్ అదానీ లంచం ఆరోపణల అంశం తీవ్ర రాజకీయ దుమారం రేపుతుండగా ఆ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ కు లింక్ ఉండడంతో మరింత వివాదం రాజుకుంది. ఈ వ్యవహారంలో వైఎస్ షర్మిల సంచలన లేఖ రాశారు. తన సోదరుడు మాజీ సీఎం వైఎస్ జగన్ చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని సీఎం చంద్రబాబుకు రాసిన లేఖలో డిమాండ్ చేశారు. అదానితో జగన్మోహన్ రెడ్డి చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం తక్షణమే రద్దు చేయాలని కోరారు. అక్రమ ఒప్పందంతో ప్రజలపై 1.50 లక్షల కోట్ల భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూపుతో సీఎంగా వైఎస్ జగన్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. గౌతమ్ అదానీ నుంచి 1750 కోట్ల ముడుపులు అందుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గౌతమ్ అదానీ ఇచ్చిన 100 కోట్ల విరాళాన్ని తిరస్కరించాడు. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల స్పందిస్తూ ఏపీ ప్రభుత్వం కూడా ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని కోరుతూ సోమవారం లేఖ రాశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ పై వెంటనే సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వైఎస్ షర్మిల సంచలన డిమాండ్ చేశారు. అదానికి చెందిన గ్రీన్ ఎనర్జీ కంపెనీతో 2021లో వైసీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుని వైఎస్ జగన్ అండ్ కో బృందానికి 1750 కోట్లు నేరుగా లంచాలు ముట్టాయని అమెరికా కోర్టులో తీవ్ర అభియోగాలు మోపాయని లేఖలో వివరించారు. అదానీ దేశం పరువు ప్రపంచం ముంగిట తీస్తే మాజీ సీఎం జగన్ ఆంధ్ర రాష్ట్ర పరువును తీశారని విమర్శించారు. లంచాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీ జగన్ మధ్య జరిగిన వ్యాపార లావాదేవీలు మొత్తం రాష్ట్రంలో ఉన్న సహజ వనరులను దోచుకునే భారీ కుంభకోణంగా అభివర్ణించారు. అదానితో జగన్ 1750 కోట్ల లంచాలకు ఆశపడి చేసుకున్న ఒప్పందానికి రాష్ట్రం నెత్తిన పడే భారం 1.50 లక్షల కోట్లు అని షర్మిల వివరించారు. ఇప్పటికే సర్దుబాటు ఛార్జీల పేరుతో రాష్ట్ర ప్రజల నెత్తిన 17,000 కోట్ల భారం మోపారని గుర్తు చేశారు. అదానితో చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపై దర్యాప్తు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.